హాయ్ ఎవరీవన్. మనకి ఎర్త్ మీద ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ మొత్తాన్ని మనుషులందరినీ ఒక షుగర్ క్రిస్టల్లో ప్లేస్ చేయొచ్చు. పంచదార పలుకు పరిమాణంలో మనం మనుషులు మొత్తాన్ని పెట్టచ్చు అంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేదు కదా, జోక్ వేస్తున్నాను అనుకుంటున్నారా? నమ్మి తీరాలి. ఎందుకంటే మనం అటామిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్లో చదివేటప్పుడు యాటంలో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్ మనం చదువుతాం. అంటే ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి అంటే అట్ ది సేమ్ టైం అక్కడ మనం ఇంకొక పాయింట్ కొడతాం, మోస్ట్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ ఎంటీ అనే పేరుతో చెప్తాం. సో అక్కడ ఎంటీ స్పేసులు మొత్తాన్ని మనం రిమూవ్ చేస్తే ఓన్లీ మ్యాటర్ వరకే కన్సిడర్ చేసినప్పుడు అలా ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటువంటి హ్యూమన్ బీయింగ్స్ మొత్తాన్ని కూడా ఒక షుగర్ క్రిస్టల్లో ప్లేస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరొక అంశం చూద్దాం. ఫైర్కి వెయిట్ ఉంటుంది. ఇది కూడా జోక్గానే అనిపిస్తుంది. అయితే ఏంటండి, మంట ఆ రకంగా పైకి వస్తుంటే మీరు వెయిట్ ఉందంటారు, అదే కదా మీ డౌట్? దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఫైర్ అనేది మనకి ఏంటంటే పైకి వస్తుంది అంటే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఫైర్ అనేది లైట్గా అక్కడ మనకు కనపడుతుంది. ఆ లైట్ ఎఫెక్ట్స్ మనకు అక్కడ పైకి రావడానికి రీజన్ ఏంటి అంటే హాట్ ఎయిర్ అనేది ఆల్వేస్ గోస్ అప్వర్డ్. ఎందుకని అంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి హాట్ ఎయిర్ పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ మంట దాంతోపాటు ఆ హాట్ ఎయిర్ వల్ల మనకి పైకి వస్తున్నట్టు పైకి మంట అనేది కనపడుతుంది. యాక్చువల్గా ఫైర్కి వెయిట్ అనేది ఉంటుంది. ఇంకొక అంశం, హాట్ కోల్డ్ అనేటువంటి విషయాలు మనం ఎప్పుడూ చూస్తుంటాం, రెండు కంబైన్డ్గా చదువుతూ ఉంటాం. అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ కోల్డ్నెస్ అనే కాన్సెప్టే ఉండదు. హీట్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, అంతేగాని కోల్డ్ అనేది ఫిజికల్ క్వాంటిటీ కాదు. మరి ఎందుకు మనం కోల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా చదువుతున్నాం అంటే హీట్ లేకపోతే అది కోల్డ్ అవుతుంది. అంటే మనం ఎక్కడైనా సరే ఒక బాడీ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అనేది మనం దేన్ని బేస్ చేసి చెప్తాం అంటే టెంపరేచర్ని బేస్ చేసి చెప్తాం. సో ఆ టెంపరేచర్ని బేస్ చేసి చెప్తున్నాం అంటే హీట్ ఎనర్జీ దేని దగ్గర అయితే ఉందో అది హాట్ బాడీ అవుతుంది. దేని దగ్గర హీట్ ఎనర్జీ తక్కువ ఉంటుందో దాన్ని కోల్డ్ బాడీ అంటారు. అట్లాగే మనకి ఇక్కడ హీట్ అనేది ఎలా అయితే ఫిజికల్ క్వాంటిటీ, అలా కోల్డ్ అనేది ఫిజికల్ క్వాంటిటీ కాదు. అసలు కోల్డ్ అనే కాన్సెప్టే, దానికి మనం ఫిజికల్గా ఫామ్ అనేది మనం ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కానీ లేదా మనం కానీ ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నాము. అట్లాగే ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ తిరుగుతున్నాయి అంటే వీటన్నిటికీ రీజన్ మనం చెప్పేది గ్రావిటేషన్. అంటే ఇదేదో స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అనుకుంటాం. యాక్చువల్లీ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ద వీకెస్ట్ ఫోర్స్ ఇన్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ ఫోర్సెస్ అన్నిటిలో వీకెస్ట్ ఫోర్స్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్. అదేంటండి అలా చెప్తారు? మరి ఇంత ఆబ్జెక్ట్స్ని, పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా మనకి ఉన్నటువంటి ఫండమెంటల్ ఫోర్సెస్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కానీ న్యూక్లియర్ ఫోర్సెస్ కానీ స్ట్రాంగ్ ఫోర్సెస్. అయితే ఇక్కడ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వైడ్ రేంజ్లో యాక్ట్ చేస్తుంది. అంటే లాంగ్ డిస్టెన్సు, లాంగ్ ఏరియాస్లో మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఫోర్సెస్ అని షార్ట్ రేంజ్లో యాక్ట్ చేస్తుంటాయి. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అలాంటి విషయాలు మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ వచ్చుదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.